తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ వినూత్న రీతిలో అవినీతి అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గూడూరు తహసీల్దార్ కార్యాలయంలో ప్రజ్ఞ విజ్ఞప్తుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గూడూరు రెవెన్యూ పరిధిలో కొందరు వీఆర్ఓల అవినీతి పరాకాష్ఠకు చేరిందని, పనుల కోసం వచ్చే నిరుపేద సామాన్య చిన్న స్థాయి ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలను లంచాలు ఇవ్వాలని జలగల పీక్కు తింటున్నారని ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చే ఫిర్యాదులలో ప్రతిరోజు 10 నుండి 15 వరకు అధికారుల అవినీతిపై వస్తున్నాయని, అందుకే తాను స్వయంగా తహసీల్దార్ కార్యాలయానికి బాధితులతో వచ్చి లంచాలు అడుగుతున్న వీఆర్ఓలకి నేరుగా లంచాలు ఇచ్చి పనులు చేయాలని అడిగానని, రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ పథకాలు పేదలకు చెందాలి అంటుంటే కొందరు అవినీతి అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని, పేదలకిచ్చే పట్టాల్లో గాంధీనగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో కొందరు 5 నుండి 10 పట్టాల వరకు ఆక్రమించుకుని ఉన్నారని, అటువంటి వాటిపై అధికారులు విచారణ చేసి అర్హులు కాని వారి దగ్గర ఆ ప్లాట్ స్వాధీనం చేసుకుని ఎంఆర్ఓకు సరెండర్ చేయాలని, అధికారులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోనని ఏసీబీ అధికారులకు పట్టించాలని, కానీ ప్రభుత్వ ఉద్యోగులని వదిలేస్తున్నానని, అవినీతి అధికారులు ఇప్పటికైనా మార్పు రావాలని కోరారు. మేము లోకల్గా వాడు ఎంపీసీ చెప్పి అట్లా చెప్పాము, వాళ్ళు కూడా ప్రజాప్రతినిధి అలాగా నా నోటీస్ రావాలి కదా అంట. కాకుండా మీరు ఏం చేస్తున్నట్టే చెప్తే నాకు ఈ ఎమ్మెల్యే కన్నా పైన ఇంకెవరు ఉన్నారంటే చెప్పండి, అదే నాకు చెప్పండి. నాకు ఎన్ని వద్దండి, నాకు ఎమ్మెల్యేకి ఏం ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు చెప్పండి, ఏం నాకు వద్దు. ఇదొకటి సార్, ఇవి వచ్చాయి, లోన్లు వచ్చాయి సార్, గవర్నమెంట్ నుండి ఆర్డర్స్ వచ్చాయి, ఇది ఇంప్రూవ్మెంట్ చేయమన్నారు. ఎన్ఆర్ఈ షేడ పనులు జరుగుతున్నాయి, ఎక్కడ చేస్తున్నారు, సోపిడ్స్ వచ్చాయి, ఎక్కడ ఇప్పుడు చెప్పారా మీరు చెప్పండి. మీరేం చేసినట్టు చెప్తే కదా. ఒక 7 నెలల్లో ఒక బోర్ వేసారా, ఒక పైప్ లైన్ వేసారా, ఒక కాలువ ఏమైనా కట్టారా, ఒక రోడ్డు ఏమైనా వేసారా, డబ్బులు ఏమైనా మేనేజ్ చేసి రాలేదా, మీకు మండల గ్రాంట్ ఏమైనా రాలేదా, ఏదైనా చెప్పండి. ఇప్పుడు ఎంఆర్ఓ గారు అయితే ఆయనకి గ్రాంట్ లేదు, ఆయన ఏం చేసే పరిస్థితి. మీరు ఎండిఓ మండల డెవలప్మెంట్ ఆఫీసులో మీకు గ్రాంట్ వస్తుంది కదా, ఆ గ్రాంట్ ఏం చేశారు? ఇన్కమ్ సర్టిఫికేట్లకి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు, వచ్చిన ప్రజలకి ఇర్రెగ్యులర్గా సమాధానం చెప్తున్నారు. అందుకనే ఒకసారి ఎంఆర్ఓ గారికి చెప్పి దాని తర్వాత ఏం చేయాలో అనేది కూడా మళ్ళీ నిర్ణయం కూడా తీసుకుంటాం. అంత తేలిక వదిలే పరిస్థితి లేదు. డైరెక్ట్గానే ఇప్పుడు నేనే తీసుకొచ్చా, మా వాళ్ళు డబ్బులు అడిగారు, ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు పాపం, తీసుకో పని చేయండి. ఏం చేసింది, నాకు ఓట్లు వేసిన అడుగుతున్న వాళ్ళు, నేను చేయించాను కదా, ఎట్లా ఏదో చేయించారు కదా, అలవాటు పడినోళ్ళు మనం చెప్తే మారేవాళ్ళు కదా, వాళ్ళు మారలేదు కాబట్టి డబ్బులు ఇచ్చారు, వస్తుంది తీసుకున్నారు పాపం, జోలు పెడుతున్నారు. బయట కూడా తీలా చూడండి, ఎంత పరిస్థితి ఉండే, ఎంతమంది మీరు అందరూ ఉన్నా ప్రెస్ ఉన్నా కానీ ఏంది ఇదేమో చూసుకోవాలి, అంటే జోలు పెడుతున్నారు. సరే సంతోషం, అది వాళ్ళని ఉపయోగించుకోమని చెప్తున్నా, సంతోషం. ఏదైనప్పటికీ ఏదో విజయవాడ గారి పైన పిటిషన్లో ఎంఆర్ఓ గారికి ఇస్తున్నాను, ఇవి కూడా స్పందించమని చెప్పి కోరుతున్నా.